ఇక్కడ జనరల్గా మనకి ఏంటంటే సో వైర్ అంటే ఏం చెప్పామంటే ఒక కండక్టర్ ఉంటుంది. సో ఆ కండక్టర్ సరౌండింగ్స్లో మనం ఏం చేసుకుంటాం, సమ్ ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం, దాన్నే మనం వైర్ అంటాం. సో ఈ యొక్క వైర్ని మనకి ఏం చేస్తామంటే తక్కువ సెక్షన్కి యూస్ చేస్తాం అన్నమాట. అంటే హెవీ సెక్షన్, లో సెక్షన్ ఉంటాయి, అంటే కరెంట్ రేటింగ్ని బట్టి. అందులో లో సెక్షన్కి మనం ఏం చేస్తాం, వైర్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. అదే ఇన్ కేస్ ఆఫ్ కేబుల్ అనుకోండి, సో ఈ కేబుల్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కేబుల్ అనేటివి. ఇందులో మనకి ఏంటంటే సింగిల్ కోర్ అని, 2 కోర్ అని, డబల్ కోర్ అని, సో 3 కోర్ అని, 4 కోర్ అని, ఇట్లా మెనీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కేబుల్ అంటే ఏం చేస్తాం మనము అంటే ఇక్కడ సో 2 or more కండక్టర్స్కి వాటికి ప్రాపర్ ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేసి, సో ఇన్సైడ్ మనం ఏం చేస్తారంటే ఒక కవరింగ్ అనేది చేస్తాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి కేబుల్ దగ్గర. సో మనం ఎల్లో వైరు, అదేవిధంగా గ్రీన్, బ్లూ, బ్లాక్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏం చేసాం, మనం తీసుకుని ఏదైతే ఉందో ఆ యొక్క కండక్టర్ ప్రాపర్ ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేసుకున్నాం. దాంతో పాటుగా మనం తీసుకుని ఈ యొక్క 2 or more కండక్టర్స్కి అవుటర్స్లో మళ్ళీ ఏం చేసాం, సమ్ ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేసాం. సో ఇలా ఉంటుంది అన్నమాట కేబుల్. ఈ యొక్క ఇన్సులేషన్ అనేది ఇక్కడ మనం ఏం చేస్తారంటే రబ్బర్ కానీ, క్రాస్ లింక్డ్ పాలిఇథిలీన్ కానీ, పేపర్ కానీ, సో పీవీసీ కానీ, ఇట్లాంటి వాటిని మనం ఏం చేస్తామంటే ఒక డైరెక్ట్రిక్ మీడియాని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇన్సులేషన్గా యూస్ చేసుకుంటాం అన్నమాట ఈ యొక్క కేబుల్లో. ఓకేనా. సో ఇక్కడ మీరు సైడ్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సో జనరల్గా మనకి ఏంటంటే మనం తీసుకునే యొక్క కేబుల్ వైర్లో సో ఇక కండక్టర్ అనేది ఉంటుంది, మళ్ళీ దానిపైన ఒక ఇన్సులేషన్ అనేది ఉంటుంది. సో దానిపైన మనం ఏం చేస్తామంటే షీల్డింగ్ కానీ ఆర్మోర్ అనేది యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇవి కండక్టర్స్. సో ఇవన్నీ ఇక్కడ ఏం చేస్తాం, మనం కాఫర్ అనేది ఎక్కువగా యూస్ చేసుకున్నాం. సో వాటిపైన మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ యొక్క ఇన్సులేషన్ అనేది వన్స్ అప్ అనే టైం మనం ఏం చేసేవాళ్ళం అంటే పీవీసీ అనేది యూస్ చేసేవాళ్ళం, పాలివినైల్ క్లోరైడ్ అనే దాన్ని యూస్ చేసేవాళ్ళం. ప్రెసెంట్ ఏంటంటే విఐఆర్, వల్నరైజ్డ్ ఇండియన్ రబ్బర్, విఐఆర్ అనేది యూస్ చేసుకున్నాం అనమాట ఈ యొక్క ఇన్సులేషన్గా. సో ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే ఇక్కడ పీవీసీ, పాలివినైల్ క్లోరైడ్ దాన్ని యూస్ చేసేవాళ్ళం. బట్ అది లైఫ్ అనేది తక్కువగా ఉంటుంది, దాని యొక్క స్ట్రెంత్ అనేది తక్కువగా ఉంటుంది. సో షార్ట్ సర్క్యూట్స్ ఎక్కువగా అవుతాయనే ఉద్దేశంతో మనం ఏం చేస్తారంటే దాన్ని రిప్లేస్ చేస్తున్నాం. ప్రెసెంట్ ఏం యూస్ చేసుకుంటున్నాం అంటే ఇక్కడ కండక్టర్ పైన పేపర్ ప్లస్ XLPE, క్రాస్ లింక్డ్ పాలిఇథిలీన్ అనేది యూస్ చేసుకున్నాం. సో దాంతో పాటు ఇంకోటి ఏంటంటే విఐఆర్, వల్నరైజ్డ్ ఇండియన్ రబ్బర్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా. సో ఇది ఇక్కడ చూడండి. సో ఇది ఎట్లా ఉంటుంది అంటే ఒక మెటల్ షీట్ లాగా ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో ఏదైతే షీల్డింగ్ ఆర్మోర్ ఉందో ఇక్కడ ఒక మెటల్ షీట్ లాగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒక డిష్ వైర్ అబ్జర్వ్ చేశారనుకోండి, సో మనకు వచ్చే హౌసెస్లో మనం తీసుకునే ఇంటర్నెట్ కనెక్టివిటీ కానీ లేదా ఏదైనా డిష్ వైర్ అబ్జర్వ్ చేసినప్పుడు ఆ పైన ఏముంటుంది అంటే మనకు ఒక రబ్బర్ అనేది ఉంటుంది. దాని కింద మనం ఏం చేస్తాం, మళ్ళీ వాటి ఏంటంటే ఏదైనా ఒక మెటల్ అనేది ఇచ్చుంటాడు అన్నమాట. సో అట్లా సో దాన్ని మనం ఇక్కడ ఏమంటాం అంటే షీల్డింగ్ అని, ఆర్మోర్ అని అంటాం. ఓకేనా. సో ఓవరాల్గా పైన దాన్ని ఏమంటాం అంటే ఇక్కడ జాకెటింగ్ అంటాం. సో ఇట్లా మనకి ఏంటంటే వైరు, కేబుల్ సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నాకు ఈ యొక్క వైర్స్ని మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ టైప్స్ క్లాసిఫై చేసుకున్నాం. సో ఎట్లా క్లాసిఫై చేసుకున్నామంటే మనం యూస్ చేసే మెటీరియల్ని బట్టి. సో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం యూస్ చేసే మెటీరియల్ని బట్టి అన్నప్పుడు సో జనరల్గా మనం యూస్ చేసే మెటీరియల్స్ ఏవేమి యూస్ చేస్తాము, కాఫర్ కానీ, అల్యూమినియం కానీ ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటాం మనం తీసుకునే వైర్స్లో. సో వాటిల్లో హౌసింగ్ వైర్కి వచ్చేసరికి కాఫర్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. కంపేర్ విత్ అల్యూమినియం, కాఫర్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. సో మనకేంటంటే ఈ యొక్క వైర్స్, కేబుల్స్ అన్నప్పుడు ఈ వైర్స్ క్లాసిఫికేషన్ చూసినప్పుడు సో బేస్డ్ అపాన్ మెటీరియల్తో కంపేర్ చేస్తే సో మనకు వచ్చేది ఏంటి అంటే కాఫర్ టైప్ వైరు, అదేవిధంగా అల్యూమినియం టైప్ వైరు. సో దాంతో పాటుగా ఒకవేళ ఏదన్నా కోర్ తీసుకున్నాం అనుకోండి, అంటే కోర్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి డయాగ్రాము. సో ఇక్కడ నాకు కొన్ని దగ్గర 2 కండక్టర్స్ ఉన్నాయి, కొన్ని దగ్గర 3 కండక్టర్స్ ఉన్నాయి, కొన్ని దగ్గర 4 ఉన్నాయి, కొన్ని దగ్గర సింగిల్, ఇట్లా ఉన్నాయి కదా. సో ఇట్లా అంటే బేస్డ్ అపాన్ కోర్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే సో సింగిల్ కోర్ కేబుల్ అని, డబల్ కోర్ కేబుల్ అని, 3 కోర్ కేబుల్ అని, 4 కోర్ కేబుల్ అని, సో ఇట్లా ఉంటాయి అన్నమాట. సో అట్లా మనం ఏంటంటే బేస్డ్ అపాన్ కోర్స్ తీసుకున్నప్పుడు మనం క్లాసిఫికేషన్ అనేది ఏ విధంగా చేసుకుంటాం. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటంటే సింగిల్ కోర్ కేబుల్ అంటే ఇలా ఉంటుంది. సో ఇది ఈ 3. సో అదేవిధంగా డబల్ కోర్, 3 కోర్, 4 కోర్. సో ఇలా మనం ఏం చేస్తాం, సో మనం తీసుకునే ఏదైతే ఒక కేబుల్ ఉందో సో ఆ కేబుల్లో మన యొక్క రిక్వైర్మెంట్ బట్టి మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ యొక్క క్లాసిఫికేషన్ అనేది చేసుకుంటాం. సో అదేవిధంగా వోల్టేజ్ రేటింగ్ని బట్టి, అంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే మనకు నీడ్ ఉన్న వోల్టేజ్ని బట్టి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క క్లాసిఫికేషన్ అనేది చేసుకుంటాం. అంటే కొన్ని వైర్స్ని
కొన్ని కేబుల్స్ ని ఈ రేంజ్ వరకు యూస్ చేయాలి అని ఉంటుంది అనమాట. అంటే అప్ టు ఆ వోల్టేజ్ వరకు అవి విత్స్టాండ్ చేసుకుంటాయి. సో బియాండ్ దాటితే మనకి ఏమవుతుందంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ఇక్కడ వోల్టేజ్ గ్రేడింగ్ బట్టి సో ఎలా క్లాసిఫై చేసుకున్నామంటే, సో లో టెన్షన్ అని, హై టెన్షన్, సూపర్ టెన్షన్, ఎక్స్ట్రా టెన్షన్, సో ఎక్స్ట్రా సూపర్ టెన్షన్ క్లాసిఫై చేసుకున్నాం. సో ఇందులో లో టెన్షన్ మనం అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ నాకేంటంటే, సో లో టెన్షన్ అన్నప్పుడు ఇక్కడ ఏంటి, లెస్ దాన్ 1000 volts ని మనం ఎలా క్లాసిఫై చేసుకున్నాం, లో టెన్షన్ గా క్లాసిఫై చేసుకున్నాం. అదేవిధంగా 1000 volts నుంచి 11,000 volts కి ఇన్ బిట్వీన్ ఉన్నదాన్ని హై టెన్షన్ కేబుల్ గా మనం క్లాసిఫై చేసుకున్నాం. అదేవిధంగా 11,000 నుంచి 33 kV వరకు, సో దీన్ని ఎలా క్లాసిఫై చేసుకున్నాం, సూపర్ టెన్షన్ కేబుల్ గా క్లాసిఫై చేసుకున్నాం. సో అంటే మన లోకల్లో ఉండే సబ్స్టేషన్స్ లో మనం ఎలాంటి కేబుల్ యూస్ చేస్తాము అన్నప్పుడు, సో మీకు అడిగే క్వశ్చన్ ఎట్లా అంటాడంటే, సో ఇన్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఇన్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్ ఆర్ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్. సో ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అన్నప్పుడు 11 kV to 33 kV వస్తుంది. డిస్ట్రిబ్యూషన్ లోనే సెకండరీ అన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే 11 kV కంటే బిలో అన్నమాట. సో ఇక్కడ మనకు డిస్ట్రిబ్యూషన్ సైడ్ అంటే మన హౌసెస్ ఉంటాయి కదా అక్కడ, సో అట్లాంటి దగ్గర మనకు యూస్ చేసే టైప్ ఆఫ్ కేబుల్ ఏంటి అన్నప్పుడు సూపర్ టెన్షన్ కేబుల్ అనేది యూస్ చేసుకుంటాం. అదేవిధంగా ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ సిటీస్ ఉంటాయి, అంటే స్మాల్ టౌన్ అలాంటివి, అట్లాంటి దగ్గర మనం ఏంటంటే ఇక్కడ 33 kV to 133 kV అనేది యూస్ చేసుకుంటాం. అక్కడ మనం ఏంటంటే ఆ సబ్స్టేషన్ నుంచి, సో మనం తీసుకునే ఆ లోకల్లో ఒక రూమ్ లాంటి కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు అన్నమాట, కంట్రోల్ రూమ్ అనేది. అంటే ఆ సబ్స్టేషన్ నుంచి కంట్రోల్ రూమ్ కి సప్లై అనేది కావాలి. అక్కడ మనం ఏం చేస్తాం, కేబుల్స్ ప్రిఫర్ చేసేది. సో అక్కడ అలాంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ ఎక్స్ట్రా హై టెన్షన్ కేబుల్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. ఎక్స్ట్రా హై టెన్షన్ కేబుల్ యొక్క వోల్టేజ్ రేటింగ్ ఎంత అన్నప్పుడు 33 kV నుంచి 132 kV అన్నమాట. సో అప్ టు ఎంత వరకు యూస్ చేసుకోవచ్చు అంటే దీన్ని 50 meters, 100 meters, 150 meters అలా మనం ఆ యొక్క డిస్టెన్స్ బట్టి మనం దీన్ని ప్రిఫర్ చేస్తాం అనమాట, యూస్ చేస్తాం. సో అదేవిధంగా నెక్స్ట్ ఏంటి, ఎక్స్ట్రా సూపర్ టెన్షన్ వోల్టేజ్ కేబుల్స్. ఎక్స్ట్రా సూపర్ టెన్షన్ వోల్టేజ్ కేబుల్స్ అన్నప్పుడు దీన్ని ఎక్కడ ప్రిఫర్ చేస్తామంటే గ్రేటర్ దాన్ 132 kV కి ఇది అప్లికేబుల్ అన్నమాట, ఎక్స్ట్రా సూపర్ టెన్షన్ వోల్టేజ్ కేబుల్. సో ఇక్కడ వరకు మనం ఏం చేసాం, లాస్ట్ క్లాస్ లో మనం చూసాం. ఓకేనా, ఇక్కడ దాకా క్లియర్ కదా అందరికి, ఎవరికేం డౌట్స్ ఏం లేవు కదా. సో నెక్స్ట్ మనకు క్లాసిఫికేషన్ ఏంటంటే ఇన్సులేషన్. సో మనం ఈ యొక్క వైర్స్ కేబుల్స్ క్లాసిఫికేషన్ అనేది బేస్డ్ అపాన్ ఇన్సులేషన్. సో అకార్డింగ్ టు ఇన్సులేషన్ బట్టి సో దీని ఎన్ని టైప్స్ క్లాసిఫై చేసుకుంటాం అన్నప్పుడు, సో జనరల్గా మనకి ఇన్సులేషన్ అన్నప్పుడు వల్నరైజ్డ్ ఇండియన్ రబ్బర్ అని, అదేవిధంగా టఫ్ రబ్బర్ షీటెడ్ అని, పాలీవినైల్ క్లోరైడ్ అని, సో లెడ్ షీటెడ్ టైపు, వెదర్ ప్రూఫ్ టైపు, ఫ్లెక్సిబుల్ కోట్ టైపు, ఇట్లా డిఫరెంట్ టైప్స్ క్లాసిఫై చేసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ నాకేంటంటే సో అకార్డింగ్ టు టైప్ ఆఫ్ ఇన్సులేషన్, సో మనం తీసుకునే కేబుల్స్ అనేవి ఇన్సులేషన్ బట్టి ఏ విధంగా క్లాసిఫై చేసుకుంటాం అన్నప్పుడు, సో ఇందులో మనకు డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో అందులో
సో ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకు విఐఆర్. సో ఇది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అన్నమాట. ప్రెసెంట్ మనం ఏంటంటే వల్నరైజ్డ్ ఇండియన్ రబ్బర్. విఐఆర్ అంటే ఏంటంటే సో వల్కనైజ్డ్ ఇండియన్ రబ్బర్. సో ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇన్సులేషన్కి బెస్ట్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి అంటే ఈవెన్ హై కరెంట్స్ని హై వోల్టేజ్ని విత్స్టాండ్ చేసుకుంటుంది అన్నమాట ఇది. సో కాబట్టి దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాం మనం. సో విఐఆర్ ఇన్సులేటెడ్ వైర్స్ ఆర్ కేబుల్స్. ఇన్సులేటెడ్ వైర్స్ ఆర్ కేబుల్స్. ఇది ఒక టైప్ అన్నమాట. నెక్స్ట్ టైప్ ఏంటి అంటే మనకు టిఆర్ఎస్. సో ఇక్కడ టిఆర్ఎస్ అంటే ఏంటంటే టఫ్ రబ్బర్ షీట్. టఫ్ రబ్బర్ షీట్. సో దీన్ని ప్రిఫర్ చేస్తాం. లేదు అన్నప్పుడు దీన్ని ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు అంటే మనం సిటిఎస్ అంటారు. ఇక్కడ సిటిఎస్ అంటే ఏంటంటే క్యాబ్ టైప్ షీటెడ్. ఓకేనా. ఇది సెకండ్ క్లాసిఫికేషన్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే పాలీవినైల్ క్లోరైడ్. దీన్నే మనం ఏమంటామంటే పీవీసీ అంటాం. సో మనకి ఏటీఎం కార్డ్స్ వస్తుంటాయి కదా. సో అవన్నీ పీవీసీ కార్డ్స్, ఆధార్ కార్డ్స్ కానీ ఏటీఎం కార్డ్స్ కానీ ఓట్ కార్డ్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా. సో ఆ విధంగా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ పీవీసీ. సో దీన్ని ఏమంటామంటే పీవీసీ అంటే ఏంటంటే ఇక్కడ పాలీవినైల్ క్లోరైడ్ అన్నమాట. పాలీవినైల్ క్లోరైడ్. సో పీవీసీ. నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనకు లెడ్ షీటెడ్ కేబుల్స్. లెడ్ షీటెడ్ కేబుల్స్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే వెదర్ ప్రూఫ్ కేబుల్స్. సో లాస్ట్ వన్ ఏంటి అంటే నాకు ఫ్లెక్సిబుల్ కార్డ్స్. ఫ్లెక్సిబుల్ కార్డ్స్ అండ్ కేబుల్. ఓకేనా. సో ఇది. సో ఇక్కడ మనకేంటంటే సో వీటిలో మనం ఒక్కొక్క దాని చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకునేది ఏవైతే తీసుకున్నామో సో వాటిలో ఒక్కొక్క దాని గురించి చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే వాల్నరైజ్డ్ ఇండియన్ రబ్బర్ గురించి చూద్దాం. ఇక్కడ నాకేంటంటే ఫస్ట్ వన్ ఏంటి విఐఆర్ కేబుల్. సో ఇక్కడ విఐఆర్ కేబుల్ అంటే ఏంటి వల్కనైజ్డ్ ఇండియన్ రబ్బర్. సో వల్కనైజ్డ్ ఇండియన్ రబ్బర్. సో ఇక్కడ ఏంటంటే నాకు ఇది జనరల్గా మనకి ఏంటంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరింగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే వైరింగ్ సిస్టంలో మనం యూజ్ చేసే హౌస్ వైరింగ్లో కానీ ఏదైనా ఒక ఇండస్ట్రీస్ కానీ ఒక హాస్పిటల్ కానీ ఏదో ఒక అపార్ట్మెంట్ కానీ ఇందులో మనం ఏంటంటే డిఫరెంట్ వైరింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అందులో మనకి ఏంటంటే క్లీట్ వైరింగ్ అని కండక్ట్ వైరింగ్ అని సో ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో ఆ యొక్క వాటిల్లో ఎక్కువగా ఏంటంటే ఈ విఐఆర్ అంటే వల్కనైజ్డ్ ఇండియన్ రబ్బర్ కేబుల్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. అంటే ఈ యొక్క టైప్ ఆఫ్ కేబుల్ని ఎక్కడ ప్రిఫర్ చేస్తామంటే మనము కేసింగ్ క్యాపింగ్. ఈ టైప్స్ మీరు చూసారు ఫర్దర్. సో కాకపోతే ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా కండక్ట్ వైరింగ్, సో నెక్స్ట్ యాడ్ యూజ్ చేస్తామంటే మనం క్లీట్ వైరింగ్. సో ఈ 3 టైప్స్ ఎక్కువగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ వల్కనైజ్డ్ ఇండియన్ రబ్బర్ కేబుల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. అయితే ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క అంటే జనరల్గా మనం యూస్ చేసే ఎలక్ట్రికల్ వైరింగ్ అంతా ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం దీన్నే. అయితే ఇక్కడ నాకు వోల్టేజ్ ఎంత ఉంటుంది, సో అప్ టు ఎంత వోల్టేజ్ వరకు ఈ వల్కనైజ్డ్ ఇండియన్ రబ్బర్ కేబుల్స్ మనం ప్రిఫర్ చేయించున్నప్పుడు సో ఇక్కడ నాకు 250 వోల్ట్స్. సో 250 వోల్ట్స్ నుంచి అరౌండ్ 600 వోల్ట్స్ వరకు మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో 250 వోల్ట్స్ నుంచి అరౌండ్ 600 వోల్ట్స్ వరకు దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే వీటిని గ్రేడ్స్ అంటారు అన్నమాట. ఇక్కడ మన వోల్టేజ్ ఉన్నాయి కదా ఈ 250 వోల్ట్స్ అని 600 వోల్ట్స్ అని, సో గ్రేడ్స్ అంటారు వీటిని. అట్లా టూ డిఫరెంట్ గ్రేడ్స్. ఇది ఒక వన్ గ్రేడ్ అనుకుంటే 250 వోల్ట్స్ అనేది ఒక గ్రేడ్ అనుకుంటే 600 వోల్ట్స్ అనేది ఒక గ్రేడ్ అన్నమాట. అట్లా ఆ గ్రేడ్స్ని బట్టి ఈ విఐఆర్ కేబుల్ని ప్రిఫర్ చేస్తారు. ఓకేనా.
ఇంకోటి ఏంటి, ఇందులో మనకేంటంటే మిడిల్లో, సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ డయాగ్రాము. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కావచ్చు, లేదు ఇది కావచ్చు, సో ఏదో ఒకటి తీసుకోండి. సో ఇలా తీసుకున్నప్పుడు సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క వల్కనైజ్డ్ ఇండియన్ రబ్బర్ కేబుల్స్లో మిడిల్లో మనం ఏం చేస్తారంటే ఇక్కడ కాఫర్ కండక్టర్ కానీ అల్యూమినియం కండక్టర్ కానీ తీసుకుంటాం. సో కాఫర్ కానీ అల్యూమినియం కండక్టర్ కానీ తీసుకుంటాం. దాని సరౌండింగ్స్లో మనం ఏం చేస్తాం, ఈ యొక్క వల్కనైజ్డ్ ఇండియన్ రబ్బర్ అని ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇది అంటే డయాగ్రామ్ అంటే మామూలుగా మనం చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో ఇన్నర్గా మనం ఏంటంటే కాఫర్ కానీ అల్యూమినియం కానీ తీసుకొని దాని అవుటర్లో మనకు వచ్చేసరికి ఈ వల్కనైజ్డ్ ఇండియన్ రబ్బర్ అని ఇన్సులేషన్ అనేది చేస్తాం. సో దీన్ని ఎక్కడ ఎక్కువగా యూస్ చేస్తామంటే మనకు వోల్టేజ్ రేటింగ్ వచ్చేసరికి 250 volts నుంచి 600 volts వరకు మనం దీన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ వైరింగ్కి దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తామన్నప్పుడు సో కేసింగ్ టైప్ కానీ కండక్ట్ వైరింగ్ కానీ క్లీట్ వైరింగ్ కానీ సో అలాంటి వాటికి సో జనరల్ ఎలక్ట్రికల్ వైరింగ్ ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తారు. ఓకే. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే నాకు టీఆర్ఎస్. సో సెకండ్ వన్ ఏంటి నాకు టీఆర్ఎస్. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనకు టీఆర్ఎస్. సో సెకండ్ వన్ ఏంటంటే టీఆర్ఎస్ కేబుల్. సో టీఆర్ఎస్ అంటే ఏంటి, టఫ్ రబ్బర్ షీట్ అండి మనం ఏమంటామంటే ఇక్కడ టీఆర్ఎస్ అంటాం. సో ఇక్కడ టీఆర్ఎస్ కేబుల్. సో టీఆర్ఎస్ కేబుల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ టఫ్ రబ్బర్ షీట్. సో దీన్నే మనం ఏమంటామంటే ఇక్కడ టీఆర్ఎస్ అంటాం. సో దీన్ని ఇంకో విధంగా ఏం చెప్తారు అంటే మనం దీన్నే టీఆర్ఎస్ కానీ లేదు అన్నప్పుడు సిటిఎస్ అంటారు. సిటిఎస్ ఇక్కడ సిటిఎస్ అంటే ఏంటి, క్యాబ్ టైప్ షీట్. ఇది సో మనకి ఈ యొక్క కేబుల్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే అసలు ఎంత వోల్టేజ్కి ఆపరేట్ చేస్తాం, ఎంత వోల్టేజ్ ఏ వోల్టేజ్కి యూస్ చేస్తాం, టెస్ట్ ఏ టైప్ ఆఫ్ వైరింగ్ యూస్ చేస్తాం. సో ఇక్కడ మనం విఐఆర్ కేబుల్ అన్నప్పుడు దీని ఏం చేసాం, కండక్ట్ వైరింగ్ కానీ క్లీట్ వైరింగ్ కానీ కేసింగ్ కానీ ఇట్లాంటి వాటికి యూస్ చేసుకున్నాం ఈ వల్కనైజ్డ్ ఇండియన్ రబ్బర్. ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క టఫ్ రబ్బర్ షీటెడ్ కానీ క్యాబ్ టైప్ షీటెడ్ కానీ సో వీటిని అప్ టు దేనికి యూస్ చేసుకుంటాం అన్నప్పుడు ఇక్కడ సో జనరల్గా మనకి ఏంటంటే సో బ్యాటన్ వైరింగ్ అంటారు. సో ఆ బ్యాటన్ వైరింగ్కి దీన్ని యూస్ చేస్తాం అన్నమాట. సో దీని ఏ టైప్ ఆఫ్ వైరింగ్ యూస్ చేస్తామంటే మనము సో బ్యాటన్ టైప్ వైరింగ్ యూస్ చేస్తాం అన్నమాట. సో బ్యాటన్ వైరింగ్ యూస్ చేస్తాం. ఇక్కడ దీని యొక్క వోల్టేజ్ అనేది ఎంత వోల్టేజ్ రేంజ్ ఉంటుంది అంటే నాకు 260 వోల్టేజ్ కానీ 440 volts కానీ. సో ఇది ఒక రేంజ్, ఇది ఒక టైప్ ఆఫ్ గ్రేడింగ్ అన్నమాట. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే 650 కానీ లేదు 11,000 volts కానీ. ఇట్లా 2 టైప్ ఆఫ్ గ్రేడింగ్స్ దీనిలో ఉంటాయి. ఈ యొక్క టీఆర్ఎస్ టైప్ కేబుల్ అనేది మనకున్న వోల్టేజ్లో 260 ఆర్ 440 voltsకి ఒక గ్రేడింగ్ అన్నమాట. అదేవిధంగా 650 1100 volts అనేది ఒకటి అన్నమాట. సో ఇందులో మనం ఏం చేస్తారంటే ఇక్కడ అంటే ఈ యొక్క టీఆర్ఎస్ కేబుల్ వచ్చేసరికి ఇక్కడ సింగిల్ కోర్ కానీ డబల్ కోర్ కానీ ఉంటాయి. సో వాటిని మనం ఏం చేస్తాం ఇక్కడ ట్విస్ట్ చేస్తాం. సో మనకున్న కేబుల్స్ని సింగిల్ కోర్ కానీ డబల్ కోర్ కానీ ఉంటాయి. సో వాటిని మనం ఏం చేస్తారంటే ఇక్కడ ట్విస్ట్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఇక్కడ మనం తీసుకునే యొక్క కాఫర్ వైర్ ఎలా ఉంటుంది అంటే మనకు థిన్గా ఉంటుంది. సో మనం తీసుకునే కాఫర్ వైర్ కానీ అల్యూమినియం కండక్టర్ కానీ ఎలా ఉంటుంది అంటే నాకు థిక్ కానీ థిన్ అనే ఉంటాయి కదా మనకు. ఇందులో మనం ఏం చేస్తాం అంటే థిన్గా తీసుకుంటాం అన్నమాట. ఏది కాఫర్ కండక్టర్ కానీ అల్యూమినియం కండక్టర్ కానీ. ఆ యొక్క కండక్టర్కి అవుటర్లో మనం ఏం చేస్తామంటే ఈ వల్నరైజ్డ్ ఇండియన్ రబ్బర్ కేబుల్ని ఏం చేస్తామంటే ఇక్కడ ఇన్సులేషన్గా తీసుకుంటాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో మీకు అంటే నేను ప్రతి దానికి డయాగ్రామ్ డ్రా చేయలేక నేను ఇది సింగిల్ దాంట్లో చూపిస్తున్నాను మీకు, అంతే ఇంకేం లేదు. సో ఇక్కడ మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే మనకు ఇది తీసుకోండి, లేదంటే ఇది ఒకటి తీసుకోండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం ఏం చేస్తాము ఇది కాదు అంటే థిన్గా ఉంటుంది కదా. సో అందుకోసం అంటే ఇక్కడ మనకి తీసుకునే కండక్టర్ అనేది ఇది ఒక కొద్దిగా ఎక్కువగా ఉందన్నమాట, థిక్గా ఉంది ఇది. సో మనం తీసుకునే కండక్టర్ అనేది ఎలా ఉండాలంటే థిన్గా ఉంటుంది. సో దానిపైన మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీకు డయాగ్రామ్ డ్రా చేస్తాం చూడండి. సో ఇది ఒక డయాగ్రామ్ అనుకుంటే అంటే ఇది ఒక ఇన్సులేషన్ అనుకుంటే సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఇక్కడ
ఇక్కడ ఒక ఇన్సులేటర్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ఇన్సులేటర్ తీసుకుంటాం. ఇది మనం తీసుకునే కండక్టర్. సో కండక్టర్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకేం చేస్తాము, ఈ యొక్క కండక్టర్కి ఇన్నర్గా ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఇన్సులేషన్ అనేది ఉంటుంది, దాన్ని ఏమంటాం, ఇన్నర్ ఇన్సులేషన్ అంటాం. నెక్స్ట్ ఏం చేస్తాము, అవుటర్ లేయర్లో. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇక్కడ అవుటర్ షీట్ అన్నమాట. ఇది ఇక్కడ రబ్బర్ యూస్ చేస్తాం అన్నమాట. సో అదే విఐఆర్ అంటారు కదా, సో వాలనరైజ్డ్ ఇన్నర్ రబ్బర్, దీన్ని ప్రిఫర్ చేస్తాం. సో ఇది ఎలా ఉంటుంది అంటే నాకు దీన్నే మనం అవుటర్ షీట్ అంటాం. సో అవుటర్ షీట్ ఆఫ్ టఫ్ రబ్బర్, ఓకేనా. సో ఇలా ఉంటుంది. ఇలా మనం తీసుకునే ఈ యొక్క టఫ్ రబ్బర్ షీటెడ్ని ఇలా యూస్ చేసుకుంటాం. సో దీన్ని జనరల్గా మనం ఎక్కడ యూస్ చేస్తామంటే ఇక్కడ టఫ్ రబ్బర్ షీటెడ్ని బ్యాటన్ వైరింగ్ యూస్ చేసుకుంటాం. దీని యొక్క వోల్టేజ్ రేటింగ్ ఎంత అంటే 260/440 volts ఒకటి, 650/1100 volts అనేది ఒకటి. ఇట్లా మనకి ఏంటంటే ఇందులో సింగిల్ కోర్ టైప్ ఉంటాయి, అదేవిధంగా సింగిల్ కోర్ విత్ 7 స్టాండర్డ్స్ సంబంధించినటువంటి. సో నెక్స్ట్ ఏంటంటే ట్విన్ కోర్ సింగిల్ స్టాండర్డ్స్ ఉంటాయి, అదేవిధంగా 3 కోర్ సింగిల్ స్టాండర్డ్ ఉంటాయి. అట్లా మనకి ఏంటంటే ఇందులో డిఫరెంట్ ఉంటాయి. ఒకసారి ఏమో సింగిల్ కండక్టర్ తీసుకుంటాం, ఒకసారి ఏమో డబల్ కండక్టర్ తీసుకుంటాం, నెక్స్ట్ ఏమో 3 కోర్ కండక్టర్ తీసుకుంటాం. సో ఇట్లా అంటే మనం తీసుకునే యొక్క కండక్టర్ని డిఫరెంట్గా తీసుకుంటాం అన్నమాట ఇందులో, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే మనకు పాలీవినైల్ క్లోరైడ్. నెక్స్ట్ వన్ ఏంటంటే పాలీవినైల్ క్లోరైడ్. సో దాన్నే మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం, ఇక్కడ పీవీసీగా చెప్తాం. సో థర్డ్ వన్ ఏంటంటే నాకు పీవీసీ. సో ఇది మనం జనరల్గా విని ఉంటాం చాలా దగ్గర. సో పాలీవినైల్ క్లోరైడ్. సో ఈ కేబుల్స్ మనం ఏంటంటే ఎక్కువగా ఎక్కడ యూస్ చేస్తారంటే వీటిని ఇండస్ట్రీస్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అన్నమాట. సో మనం తీసుకునే యొక్క పాలీవినైల్ క్లోరైడ్స్ని ఎక్కువగా ఇండస్ట్రీస్లో కానీ, సో మనం తీసుకునే హౌసింగ్ యూస్ చేస్తాం కదా, అంటే హౌసెస్లో. సో వీటిని ఎక్కడ యూస్ చేస్తాం, ఇండస్ట్రియల్ పర్పస్ యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్ పర్పస్ యూస్ చేస్తాం. ఇండస్ట్రియల్ అండ్ డొమెస్టిక్. డొమెస్టిక్ అంటే మన హౌసెస్ అమ్మ. సో మనకు హౌసెస్లోనూ ప్లస్ ఇండస్ట్రీస్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మనం యూస్ చేసే వైరింగ్ ఏంటి అంటే ఇక్కడ సో బ్యాటన్ వైరింగ్. సో బ్యాటన్ వైరింగ్ అనేది ఎక్కువగా మనం ఇండస్ట్రీస్లో కానీ డొమెస్టిక్లో కానీ యూస్ చేస్తాం. సో బ్యాటన్ వైరింగ్ అనేది ప్రిఫర్ చేస్తారన్నమాట పాలీవినైల్ క్లోరైడ్, ఓకేనా. నెక్స్ట్ ఏంటి ఇక్కడ అంటే ఇవి ఎలా ఉంటాయి అంటే నాకు పైప్ టైప్ తీసుకుంటాం అన్నమాట. అంటే ఇవి మనం తీసుకునే ఈ యొక్క పీవీసీ పాలీవినైల్ క్లోరైడ్ అనేటివి పైప్ టైప్లో తీసుకుంటాం, ఓకే. ఇక్కడ వోల్టేజ్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే నాకు 250/450 volts ఒకటి, అదేవిధంగా ఒక గ్రేడింగ్ అన్నమాట. ఇది అనదర్ వన్ ఏంటంటే 6/100 volts ఒకటి. సో ఇలా తీసుకుంటాం. అంటే ఇంతకుముందు ఏ విధంగా అయితే మనం టీఆర్ఎస్ తీసుకున్నామో సేమ్ ఇది కూడా సేమ్ వోల్టేజ్ రేటింగ్ అప్లై చేస్తాం. కాకపోతే ఇందులో మనకి ఏంటంటే ఇక్కడ మనకు ఇందులో సింగిల్ కోర్ అని, డబల్ కోర్ అని, 3 కోర్ అని ఇలా ఉంటాయి కదా. అంటే స్టాండర్డ్ వైర్ గేజ్ అంటారన్నమాట. స్టాండర్డ్ వైర్ గేజ్ అంటే గేజ్ అంటుంటారు. సో మనం ఎప్పుడైనా ఒక మోటార్ కానీ లేదు ఒక ఫ్యాన్ కానీ ఏదైనా పాడైనప్పుడు మనం రిపేర్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయండి మీరు, అక్కడ కాఫర్ వైర్ అనేది యూస్ చేస్తుంటారు. సో ఆ కాఫర్ వైరు మనకి దాన్ని రిప్లేస్ చేయాలన్నప్పుడు మనం ఎక్కడికైనా షాప్కి వెళ్ళాం అనుకోండి, వాడు ఎంత గేజ్ అని అడుగుతాడు. అప్పుడు ఏంటి అంటే ఆడ మనకి ఏంటంటే ఒక్కొక్క కరెంట్ రేటింగ్ వోల్టేజ్ రేటింగ్ బట్టి ఆ గేజ్ అనేది మారిపోతూ ఉంటుంది. కాఫర్ కానీ ఆ కాఫర్ వైర్ అనేది. సో దాన్ని మనం ఏమంటామంటే SWG అంటాం, స్టాండర్డ్ వైర్ గేజ్ అంటారు దాన్ని. ఆ యొక్క స్టాండర్డ్ వైర్ గేజ్ని బట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ హౌసెస్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ యూస్ చేస్తాం. సో దాన్ని మనం ఎలా ఇండికేట్ చేసుకుంటామంటే ఇక్కడ అంటే ఈ యొక్క పీవీసీలో సో 1/18. సో 1/18 అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ 1 అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే మనం తీసుకునే కండక్టర్స్. సో ఎన్ని కండక్టర్స్ యూస్ చేస్తున్నామో అది ఇండికేట్ చేస్తుంది. సో ఇదేమి ఇండికేట్ చేస్తుందంటే SWG. SWG అంటే ఏంటి, స్టాండర్డ్ వైర్ గేజ్ అంటారు దీన్ని, స్టాండర్డ్ వైర్ గేజ్. సో అంటే దాని యొక్క సైజ్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట ఇది, ఓకేనా. సో నెక్స్ట్ అదేవిధంగా ఇందులో ఎలా తీసుకుంటాం అంటే మనం సో 3/22 అని ఒకటి, అదేవిధంగా 3/20, అదేవిధంగా 7/22, అదేవిధంగా 7/20 ఇలా తీసుకుంటాం. ఇక్కడ మనం తీసుకునే 3 కానీ ఇందులో 7 కానీ ఏమి ఇండికేట్ చేస్తాయంటే మనకు కండక్టర్స్ ఎన్ని కండక్టర్స్ తీసుకున్నామో ఆ కండక్టర్స్ ఇండికేట్ చేస్తుంది.
సో ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే మనకు సైజ్ని ఇండికేట్ చేస్తుంది, అంటే ఆ యొక్క కండక్టర్ యొక్క సైజ్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. ఇది క్లియరా? ఏదైతే మనం ఇండికేట్ చేసామో 1/18, 3/22, 3/20 అని, సో వీటిని ఎలా చెప్తామంటే మనము సింగిల్ కోర్ అని, అదేవిధంగా 3 కోర్ అని, సో ఇలా చెప్తాం అన్నమాట. ఓకేనా? సో అది, సో ఇది ఈ SWG అంటే ఏంటంటే స్టాండర్డ్ వైర్ గేజ్ అన్నమాట, స్టాండర్డ్ వైర్ గేజ్. ఓకే, సో నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ టైప్ వచ్చేసరికి నెక్స్ట్ ఏంటంటే నాకు లెడ్ షీటెడ్ కేబుల్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే లెడ్ షీటెడ్. సో లెడ్ షీటెడ్ కేబుల్. ఈ యొక్క లెడ్ షీటెడ్ కేబుల్లో మనకి ఇది ఎక్కువగా ఎక్కడ ప్రిఫర్ చేస్తామంటే మనము, సో క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయి కదా, అంటే ఎప్పుడైనా రైనీ సీజన్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఎక్కడైతే నాకు వెట్ ఇలాంటివి ఉంటాయో, మాయిశ్చర్ కంటెంట్, వెట్ కంటెంట్ ఎక్కడైతే ఉంటుందో అలాంటి దగ్గర మనం ఏం చేస్తామంటే ఇక్కడ లెడ్ షీటెడ్ కేబుల్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం. సో ఎక్కడంటే వెట్ కానీ అదేవిధంగా మాయిశ్చర్ కానీ, సో వెట్ మాయిశ్చర్ కండిషన్స్ ఎక్కడైతే ఉంటాయో ఇలాంటి కండిషన్స్కి మనం ఏం చేస్తామంటే దీన్ని ప్రిఫర్ చేస్తాం అనమాట. సో వెట్ మాయిశ్చర్ కండిషన్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ యొక్క క్లైమాటిక్ కండిషన్స్ దగ్గర ఈ యొక్క లెడ్ షీటెడ్ కేబుల్స్ మనం ప్రిఫర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇక్కడ మనం యూస్ చేసే ఈ యొక్క కాపర్ కండక్టర్ కానీ అల్యూమినియం కండక్టర్ కానీ ఇందులో ఎట్లా యూస్ చేస్తామంటే మనము తిన్గా ఉండేటట్టు చూసుకుంటాం, అంటే పల్చుగా, అంటే ఆ యొక్క వైర్స్ అనేటివి టిన్గా ఉండేటట్టు చూసుకుంటాం అన్నమాట. ఓకే, సో దాని పైన అవుటర్ లేయర్ ఎలా చేస్తామంటే మనము పీవీసీ ఇన్స్టలేషన్ అనేది చేస్తాం. సో అంటే దానికి ప్రాపర్ ఇన్స్టలేషన్ అనేది రబ్బర్ అనేది ప్రొవైడ్ చేస్తాం అన్నమాట, ఎందుకు షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఉండేదానికి. ఓకేనా? సో ఇక్కడ ఈ యొక్క లెడ్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు, అంటే ఒక పార్ట్ దగ్గరే తీసుకుంటామా అంటే కాదు, ఈ యొక్క లెడ్ షీట్ అనేది ఎంటైర్ మనం తీసుకున్న టోటల్ మొత్తానికి ఈ యొక్క లెడ్ షీట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇది ఎలా ఉంటుంది అంటే నాకు క్రాస్ సెక్షన్ వచ్చేసరికి, సో ఇది ఒక లెడ్ అనుకుంటే, సో ఇది లెడ్ షీట్ అనుకుందాం. సో ఈ యొక్క లెడ్ షీట్ కి ఏం చేస్తామంటే ఇక్కడ మనము ఇక్కడ 2 ఇన్సులేటర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ మనం యూస్ చేసేది ఏంటంటే ఇక్కడ ఇన్సులేషన్ అనేది VAR ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తాం, అంటే వల్నరైజ్డ్ ఇండియన్ రబ్బర్ అనే దాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అన్నమాట ఇందులో. సో ఇది ఒక ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తే, సో ఇక్కడ కండక్టర్ అనేది తీసుకుంటాం. సో ఎక్కడ తీసుకుంటాం కండక్టర్ అంటే ఇది ఒక కండక్టర్ అన్నమాట. సో ఇది ఒక కండక్టర్ అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే ఇవి కండక్టర్స్, మనం తీసుకునే కండక్టర్స్. సో ఇది వచ్చేసి ఇన్సులేషన్ అన్నమాట ఇది. సో ఈ మొత్తం ఏంటంటే ఇన్సులేషన్, ఇది ఇన్సులేషన్. సో ఇక్కడ తీసుకునేది ఏంటంటే లెడ్ షీట్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ ఇది అంటే మనం తీసుకునే లెడ్ షీట్ అనేది ఇందులో కూడా మనం ఏం చేస్తామంటే, అంటే సింగిల్ కోరా, డబల్ కోరా, 3 కోరా ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇందులో మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే 1/18 అని, అదేవిధంగా 3/20 అని ఇలా తీసుకుంటాం. సో ఇందులో 1 అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే మనకు కండక్టర్ని ఇండికేట్ చేస్తుంది, అంటే ఎన్ని కండక్టర్స్ ఉన్నాయని. సో ఈ యొక్క 18 ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే మనకు స్టాండర్డ్ వైర్ గేజ్, అంటే దాని యొక్క సైజ్ ఇండికేట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఇదేమో సింగిల్ కోరు, ఇదేమో 3 కోర్. సో 3 ఉందంటే 3 కోర్ అని, సింగిల్ అంటే సింగిల్ కోర్ అని. సో ఇట్లా. సో నెక్స్ట్ వన్ ఏంటంటే నాకు లెడ్ షీటెడ్ కేబుల్ అయింది కదా, నెక్స్ట్ వన్ ఏంటి అంటే వెదర్ ప్రూఫ్ కేబుల్స్. వెదర్ ప్రూఫ్ కేబుల్స్. సో ఈ యొక్క వెదర్ ప్రూఫ్ కేబుల్స్ ని ఇక్కడ మనం ఎక్కడ యూస్ చేస్తామంటే మనము ఎక్కడైతే నాకు అవుట్డోర్ అప్లికేషన్స్ ఉంటాయో, అంటే మనకు ఇన్నర్ గా హౌసెస్ యూస్ చేసేట్టు కొన్ని ఉంటాయి, అలా కాకుండా సబ్ స్టేషన్స్ కానీ, రైల్వే లైన్స్ కానీ. సో అదేవిధంగా అంటే అవుటర్ అంటే తెలిసిందే కదా, అట్మాస్ఫిరిక్ కండిషన్స్ ని తట్టుకునేటట్టుగా ఉండాలి. అంటే అవుటర్ అంటే దాని యొక్క టెంపరేచర్స్ కానీ, రైనీ సీజన్స్ కానీ, ఫాగ్ కానీ, సో అదేవిధంగా పొల్యూషన్ కానీ అన్నిటిని ఎక్స్టెండ్ చేసుకునే క్యాపబిలిటీ ఉండాలన్నమాట. సో దానికంటూ స్పెసిఫిక్ గా మనం తయారు చేసేటివి ఇవి వెదర్ ప్రూఫ్ కేబుల్స్ అనేటివి. సో దీన్ని మనం ఎక్కడ యూస్ చేస్తామంటే అవుట్డోర్ అప్లికేషన్స్ అన్నిటికీ దీన్ని యూస్ చేస్తాం.
అవుట్డోర్ అప్లికేషన్స్కి. సో అవుట్డోర్ అప్లికేషన్స్ యూస్ చేసుకుంటాం. సో ఇదేమవుతుందంటే నాకు ఈ యొక్క సన్లైట్కి రైన్కి ఇవి ఎట్లా ఉంటాయి అంటే ఎక్స్పోజ్ కాకుండా ఉంటాయి అన్నమాట ఇవి. ఓకేనా. సో ఓకే, ఇక్కడ మనకు ఇందులో యూస్ చేసే కాఫర్ కానీ అల్యూమినియం కానీ టిన్గా తీసుకుంటాం. ఓకే, సో దీనికి ప్రాపర్ ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం మనం తీసుకునే కేబుల్స్కి. సో ఇక్కడ కూడా ఇన్సులేషన్ అంటే ఏం ప్రొవైడ్ చేస్తామంటే వలరైజ్ ఇండియన్ రబ్బర్ కానీ లేదు పాలీవినైల్ క్లోరైడ్ కానీ. ఇక్కడ మనం ఇన్సులేషన్గా ఏం ప్రొవైడ్ చేస్తామంటే మనం తీసుకునే కేబుల్స్కి అంటే కండక్టర్కి సో విఐఆర్ కానీ లేదు అంటే పీవీసీ కానీ, ఈ రెండింటి ఏదో దాన్ని మనం ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనకు దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఏవే ఉంటాయంటే ఇక్కడ ఈ వెదర్ టైప్ ప్రూఫ్ కేబుల్స్ అన్నప్పుడు సో ఇక్కడ మనకి ఏంటంటే సో 1/18 అని ఒకటి, అదేవిధంగా 3/20 అని, అదేవిధంగా 3/22 అని, అదేవిధంగా 7/20 అని. సో ఇట్లా ఈ యొక్క స్టాండర్డ్ వైర్ గేజ్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అన్నమాట. అంటే సింగిల్ కోర్ విత్ 18 అనేది స్టాండర్డ్ వైర్ గేజ్, అదేవిధంగా 3 కోర్ 20 అనేది దాని యొక్క సైజు, అదేవిధంగా ఇట్లా. సో ఈ విధంగా మనం ఏం చేస్తారంటే ఇక్కడ వెదర్ ప్రూఫ్ కేబుల్స్ని మనకు కావాల్సిన అవుట్డోర్ అప్లికేషన్స్కి మనకి సన్లైట్ కానీ రైన్ సీజన్ని ఎక్స్పోజ్ అవ్వకుండా ఈ యొక్క వైర్స్ని మనం ప్రిఫర్ చేస్తాం అన్నమాట. వీటిని స్పెసిఫిక్గా మనం ఏం చేస్తామంటే డిజైన్ చేసుకుంటాం. నెక్స్ట్ వీటితో పాటుగా ఏంటంటే ఫ్లెక్సిబుల్ కోడ్స్ అంటారు. ఈ యొక్క ఫ్లెక్సిబుల్ వైర్స్ అనేటివి కేబుల్స్ అనేటివి ఇవి ఏం చేస్తాము అంటే మనము ఏదైతే ల్యాంప్ హోల్డర్స్ ఉంటాయో ఆ ల్యాంప్ హోల్డర్స్ కానీ సాకెట్ అవుట్లెట్స్ కానీ హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ అన్నిటికీ మనం ఏం చేస్తామంటే ఫ్లెక్సిబుల్ కేబుల్స్ అనేవి యూస్ చేస్తాం అన్నమాట. ఫ్లెక్సిబుల్ కేబుల్స్ అంటే వీటిని ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే మనము ఈ యొక్క ఫ్లెక్సిబుల్ కేబుల్స్ అనే వాటిని సో మనకి హౌస్ అన్నప్పుడు ల్యాంప్స్ అని, హీటర్స్ అని, రిఫ్రిజిరేటర్స్, ఫ్యాన్స్, టీవీస్ ఇలా ఉంటాయి కదా, అట్లాంటి దగ్గర ఏంటంటే ఈ యొక్క ఫ్లెక్సిబుల్ కేబుల్స్ అనేవి ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ కార్డ్స్ అండ్ కేబుల్స్ అంటారు. ఫ్లెక్సిబుల్ కేబుల్స్ సో దీన్ని ఎక్కడ ప్రిఫర్ చేస్తామన్నప్పుడు మనము సీలింగ్ అంటారు కదా, ఆ సీలింగ్కి సో సీలింగ్ అదేవిధంగా వాల్స్ అంటే మనం ఇంటీరియర్ డిజైన్ చేసేటప్పుడు ఆ హౌసెస్లో యూస్ చేసేదానికి ఎక్కువగా ఈ యొక్క ఫ్లెక్సిబుల్ కార్డ్స్ అని ప్రిఫర్ చేస్తాం. సో ఇక్కడ ఎక్కడెక్కడ అంటే మనకు సాకెట్ అవుట్లెట్స్ ఉంటాయి కదా, ఆ సాకెట్ అవుట్లెట్స్ కానీ అదేవిధంగా హీటర్కి సో టేబుల్ ల్యాంప్స్కి, ఫ్యాన్స్, రిఫ్రిజిరేటర్స్, టీవీ ఇలాంటి వాటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అన్నమాట ఇవి. సో ఇక్కడ వీటి యొక్క సైజు మనకి ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్గా ఉంటుంది ఇది. సో వీటి యొక్క సైజ్ వచ్చేసరికి నాకు ఎలా ఉంటుంది అంటే బేస్డ్ అపాన్ మనం యూస్ చేసే అప్లికేషన్ బట్టి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే టీవీస్కి, ఎలక్ట్రిక్ హీటర్స్కి, టేబుల్ ల్యాంప్స్కి ఇట్లాంటివి అన్నప్పుడు ఇది చేంజ్ అయిపోతుంది అన్నమాట ఇది. ఓకేనా. సో దీని యొక్క డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉంటుంది అంటే నాకు ఇది ఒక అవుటర్ లేయర్ అనుకుంటే సో మళ్ళీ ఏం చేస్తాము ఇది ఒక అవుటర్ లేయర్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఏం చేస్తామంటే మనం కండక్టర్ అనేది తీసుకుంటాం. సో కండక్టర్ అనేది ఇలా తీసుకుంటాం. సో ఇది ఏదైతే ఉందో ఇది ఒక స్టాండర్డ్ మాట, ఇది వచ్చేసి ఒక స్టాండర్డ్ కండక్టర్. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనము రబ్బర్ షీట్ అనేది తీసుకుంటాం. ఇది అంటే రబ్బర్ షీట్ అంటే అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే మనము పైన కాటన్ కవర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో అవుటర్కి వచ్చేసరికి ఈ కాటన్ కవర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ ఇది కాటన్. సో కాటన్తో ఏం చేస్తామంటే దీన్ని కవరింగ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో దీన్ని ఎక్కువగా మనం ఏం చేస్తారంటే హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తారన్నమాట. ఓకేనా.